వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వి విజయసాయిరెడ్డి గారిని తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి సమక్షంలో కలుసుకుని గ్రామ మరియు మండల రాజకీయాలు మరియు అభివృద్ధి గురించి చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు. ఇప్పుడు అర్థమైంది కదండి రాష్ట్ర ప్రజలందరికీ, ఎవరిది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ? కోనం వీరభద్రరావుది. ఎవరి కోనం వీరభద్రరావు? కోనం పూర్ణచంద్రరావు అనే సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుడే కోనం వీరభద్రరావు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో నాగులొప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామంలో ఉంటుంది కుటుంబం. ఎంతమంది వీళ్ళు? 4 అన్నదమ్ములు. 2 అమెరికాలో ఉంటారు, 2 ఇక్కడ ఉంటారు. దానిలో ఒకరు కోనం వీరభద్రరావు, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి. వాళ్ళ అన్న కోనం పూర్ణచంద్రరావు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయసాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు అర్థమైంది కదండి లింక్ అర్థమైంది కదా. ఇంత దుర్మార్గంగా డ్రగ్స్ వ్యాపారం చేసుకోండి. ఇగోండి ఫోటోలు వాళ్ళ ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ. అదేవిధంగా ఈ కోనం పూర్ణచంద్రరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పదవి కూడా ఇచ్చిందండోయ్. ఈయన గారు పిఎస్సిఎస్ చైర్మన్ అంట. అక్కడ ఈయన గారికి ఒక పదవి, పిఎస్సిఎస్ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టారు ఆ ఈదుమూడి గ్రామం నాగులొప్పలపాడు మండలంలో. ఈ వాస్తవాల్ని కాదనగలరా అడుగుతా ఉన్నా. ఇవాళ పొద్దున్నుంచి తెగ మరుగుతా ఉన్నారు ఈ పేటీఎం కుక్కలో. 25,000 కిలోలు, కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైంది, 1,00,000 కోట్లు కూడా దాటిపోవచ్చు అంటా ఉన్నారు దాని విలువ. అంత భారీ స్థాయిలో వీళ్ళు సొమ్ము చేసుకుందాం అనుకున్న డ్రగ్స్ దొరికిపోయేసరికి ఫ్రస్ట్రేషన్తో ఎగిరెగిరి పడతా ఉన్నారు, పిచ్చి కోతలని కోస్తా ఉన్నారు. ఇవాళ ఏటు విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి కోనం వీరభద్రరావు, అతని సోదరుడు కోనం పూర్ణచంద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్రెజిల్ నుంచి దిగుమతి చేశారు. ఇవాళ బ్రెజిల్ దేశం అంటే విజయసాయిరెడ్డి గారికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం బ్రెజిల్ దేశం అంటే. ఈయన 2 సంవత్సరాల క్రితం బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా లూలా డిసిల్వా గారు ఆయన ఎన్నికైతే చాలామందికి అసలు ఆ బ్రెజిల్ దేశం అధ్యక్షుడు లూలా డిసిల్వా పేరు కూడా మీరు వినుండరు. మనం ఎందుకు పట్టించుకుంటామండి? అదొక సౌత్ అమెరికన్ కంట్రీ, లాటిన్ అమెరికన్ కంట్రీ బ్రెజిలు. ఏదో బ్రెజిల్ అంటే ఫుట్బాల్ బాగా ఆడతారన్న విషయం కొంతమంది తెలుసు, అంతేగాని ఆ బ్రెజిల్ దేశం కరెక్ట్గా ఎక్కడుంది, దాని ప్రెసిడెంట్ ఎవరు, ఈ లూలా డిసిల్వా ఎవరు ఎవరికి తెలియదు కదా. కానీ మన విజయసాయిరెడ్డి గారు ట్వీట్ పెట్టారండోయ్ అక్టోబర్ 2022లో, కంగ్రాచులేషన్స్ టు లూలా డిసిల్వా ఆన్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్, హోపింగ్ దట్ ద న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్థెన్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ. ఏమన్నా విజయసాయిరెడ్డి నీకేంటే అంత ఇంట్రెస్ట్ బ్రెజిల్ మీద? ఆ రోజున ఎవరికి అర్థం కావాలా? 2 సంవత్సరాల క్రితం ఈడేంట్రా బ్రెజిల్ అధ్యక్షుడికి కంగ్రాచులేషన్స్ పెట్టాడు, ఎవడి లూలా డిసిల్వా? విజయసాయిరెడ్డికి లూలా డిసిల్వాకి ఏంటి అసలు? ఈయన గారు ప్రత్యేకంగా ట్వీట్ పెట్టడం ఏంటని అందరికి అర్థం కాల. కానీ నిన్న అర్థమైంది. ఓరిని దుంపదగా బ్రెజిల్తో ఇదాని లింక్ అని చెప్పి నిన్న అర్థమైంది. మరి ఇంత భారీ ఎత్తున అక్కడి నుంచి డ్రగ్స్ వ్యాపారం చేయాలి కదా మనం. బ్రెజిల్ నుంచి కంటైనర్లు డ్రగ్స్ తెప్పించుకోవాలి కదా. కాబట్టి మనం బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేస్తాం, ఇంకా ఏదైనా చేస్తాం. ఇదిగోండి విజయసాయిరెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ఎవడన్నా పెడతాడండి? ఏం సంబంధం అండి? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ, ఒక రీజనల్ ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీకి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి గ్రీటింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటండి? అది దీనికోసం అనమాట. అంటే స్కెచ్ ఎప్పటి నుంచి చేశారో చూడండి, ఎప్పటి నుంచి స్కెచ్ నలుగుతోందో ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఒకసారి విజయసాయిరెడ్డి గారి ఫోన్ పోగొట్టుకున్నప్పుడు, అప్పుడే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆ రోజునే మీడియాతో మాట్లాడుతూ, ఏముందా నీ ఫోన్లో ఏమన్నా బ్రెజిల్ దేశంతో ఉన్నటువంటి నీ ఆర్థిక వ్యవహారాలు ఏమన్నా దాగి ఉన్నాయని చెప్పి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన 2 సంవత్సరాల క్రితం ఆయన ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అప్పుడే ఆయన మాట అంటం కూడా జరిగింది లోకేష్ గారు. అంటే దాన్ని బట్టి అంటే వీళ్ళు ఎంత గొప్పగా, ఇదిగోండి ఆ వీడియో కూడా ఒకసారి. అంటే వైజాగ్లో ఉన్న రాసలీలలు బయటపడతాయో,
లేదంటే బ్రెజిల్లో ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో, లేదంటే ఢిల్లీ విన్నారు కదండి లోకేష్ గారు ఎప్పుడోనే అంటే మాకు అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు అసలు బ్రెజిల్తో ఏంటి ఇంత ప్రేమ, ఈయన గారు బ్రెజిల్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో ఏంటి వీళ్ళకి ఆర్థిక సంబంధాలని మాకు గతంలోనే అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఆ రోజునే వ్యక్తపరిచారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. అప్పుడేదో ఒక ఫోన్